హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేఘన. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఇలా జనరేట్ రామ్ సీత ఫొటోస్ కానీ ఇంకా వేరే ఫొటోస్ కానీ మీరు కూడా చాలా మంది చూసుంటారండి. సో సెలబ్రిటీస్ అయితే ఈ మధ్య కాలంలో చాలా పెట్టేసుకుంటున్నారు. సో నేను కూడా చూసి ఎలా చేయాలి ఏంటని కొంచెం ఎంక్వైరీ చేసి ప్రాపర్గా నేను చెక్ చేసి నేను జనరేట్ చేశాను అనమాట. సో ఇలా ఎలా జనరేట్ చేయొచ్చు అండ్ మీ ఫొటోస్ని ఇలా ఎలా జనరేట్ చేయొచ్చు అనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సింగిల్ పిక్స్ కానీ డబుల్ పిక్స్ కానీ వీడియో కానీ ఎలా అయినా చేయొచ్చు అనమాట. సో మర్చిపోకుండా అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లెటర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మీరు కూడా మీ లవ్డ్ వన్స్కి మీరు సర్ప్రైజ్గా వాళ్ళకి జనరేట్ చేసి చూపించచ్చు అనమాట. సో తప్పకుండా ఈ ఛానల్ అయితే మీరు కొత్తగా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి అక్కడ రీమేకర్ ఏఏ అనేది టైప్ చేయాలి. సో REMAKER అనేది టైప్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో అది క్లిక్ చేయండి. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సింగిల్ స్వాప్, మల్టిపుల్ స్వాప్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ స్వాప్ అనేది ఒకటిసారి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏంటనేది ఫస్ట్ మీరు 2 అనేది ఈజీగా చేసుకోవచ్చండి. దాని తర్వాత మీకు గూగుల్ లాగిన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు 15 వరకు క్రెడిట్ చేసుకోవచ్చు అనమాట. సో 15 స్వాప్స్ అనేది చేసుకోవచ్చు. సో ఒక్కొక్క క్రెడిట్ అనేది కూడా అదే జనరేట్ చేస్తూ ఉంటుంది. సో సింగిల్ ఫేస్కి సింగిల్ క్రెడిట్ లాగా తీసుకుంటుందండి. సో ఫస్ట్ అయితే నేను కొన్ని ఇమేజెస్ ఏవైతే స్వాప్ చేయాలనుకుంటున్నానో ఒకసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట గూగుల్ గ్యాలరీలో. ముందుగా ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మన ఫేస్ అంటే మన వాళ్ళ ఫేస్ ఎవరిది కావాలో స్వాప్ చేసుకోవడానికి అది సెలెక్ట్ చేసుకొని కింద మనం జనరేట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో సింగిల్ ఫేస్కి ఇలా చేసుకోవచ్చు, మల్టిపుల్ ఫేస్ చేసుకోవచ్చు, ఒక ఫ్యామిలీ గ్రూప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. అలాగే ఈ ఇమేజ్ టు వీడియోని కూడా మీరు చేసుకోవచ్చు, అక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తుంటే క్లియర్గా మనం ఏదైతే పిక్ ఇస్తామో ఫేస్ మాత్రం స్వాప్ అయ్యి ఇలా వస్తుంది. నెక్స్ట్ మీరు డౌన్లోడ్ అనేది క్లిక్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇమేజ్ టు వీడియో ఎలా జనరేట్ చేయాలో చూపిస్తారు. సో ఇమేజ్ టు వీడియో అనేది క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఆ ఇమేజ్నే జస్ట్ కొంచెం వీడియో లాగా వస్తుంది అనమాట. సో వీడియోకి మాత్రం మనకి 15 క్రెడిట్స్ అయితే తీసుకుంటుందండి. సో నార్మల్ ఒక పిక్కి అయితే మనకు జస్ట్ 2 క్రెడిట్స్ సింగిల్ క్రెడిట్ లాగా తీసుకుంటుంది. బట్ వీడియో మాత్రం జనరేషన్కి 15 క్రెడిట్స్ యూజ్ చేసేస్తుంది. సో టోటల్గా మనం 15 ఫేసెస్ వరకు స్వాప్ చేసుకోవచ్చు. తర్వాత మనకి అమౌంట్ అయితే అడుగుతుంది. సో మీరు 15 వరకు ట్రై చేసుకోవచ్చు. సో ఇమేజ్ టు వీడియో అంటే పెద్దగా ఏముండదండి, బ్యాక్గ్రౌండ్లో జస్ట్ కొంచెం కదలికలు చూపిస్తుంది అంతే. సో నెక్స్ట్ మల్టిపుల్ ఫేస్ స్వాప్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో మీకు పైన మల్టిపుల్ ఫేసెస్, సింగిల్ స్వాప్ ఫేస్ అనేది చూపిస్తుంది ఆప్షన్స్. సో మీరు ఏఐ జనరేటెడ్ ఫోటో ఏదైతే జనరేట్ చేయాలనుకుంటున్నారో అది ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన ఫొటోస్ ఏవైతే స్వాప్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ఫేసెస్కి ఎలా ఇస్తుందంటే ఆప్షన్ సింగిల్ మన పిక్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు బాయ్ గర్ల్ అనేది సపరేట్ ఇస్తుంది. ఒకవేళ పిక్చర్లో 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటే అలా సపరేట్గా ఇస్తుంది. సో మనం ఎగ్జాక్ట్గా మన ఫేస్ ఎలా ఇస్తామో అలానే జనరేట్ చేస్తుందండి. సో మనం లిప్స్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసినట్టే వస్తుంది, క్లోజ్ చేస్తే క్లోజ్ చేసినట్టే వస్తుంది. సో పర్టికులర్గా మీరు ఎలా కావాలంటే అలానే కరెక్ట్గా ఇవ్వండి. సో దట్ కరెక్ట్గా జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నేను 2 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసి జనరేట్ చేసి చూపిస్తున్నాను. సో రిజల్ట్ ఎలా ఉంటుందని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వరకు నేను సింగిల్ స్వాప్ చూపించాను, ఇక్కడ డబుల్ స్వాప్. సో ఇక్కడ చూడండి, నేను బేసిక్గా మౌత్ ఓపెన్ ఉన్న ఫోటో ఇచ్చాను కాబట్టి సో ఫేస్ కూడా అలానే వచ్చిందనమాట. మీరు ఒకవేళ క్లోజ్డ్ మౌత్ ఇస్తే అలానే వస్తుంది. సో కరెక్ట్గా ఇచ్చి చూడండి. సో చూసారు కదా, ఈ ఏఐ జనరేట్ ఇమేజెస్ ఎలా అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఇచ్చానండి. అక్కడ మీరు రెడీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇలా ఈ వెబ్సైట్ ద్వారా మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మోర్ దాన్ 15 ఇమేజ్ వరకు జనరేట్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత మనకి అమౌంట్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీరు డబల్ జీమెయిల్ అకౌంట్స్ ఏమైనా ఉంటే మాత్రము లాగౌట్ అయ్యి మళ్ళీ ఇంకొక ఈ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఇంకొక 15 వరకు జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ అనేది ప్రెజెంట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇలాంటి ఇమేజెస్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉందన్నమాట. సో మీరు తప్పకుండా యూజ్ చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.